హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? ఎగ్జాక్ట్గా ఎర్లీ మార్నింగ్ 3:30 అయింది అనమాట. ఇన్ని ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నాను కదా, జస్ట్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్. ఓకే, ఈ పర్టికులర్ వీడియోలో టైం కాంప్లెక్సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇందులో లాగ్స్ గురించి చాలా డిఫరెంట్గా చెప్పడానికి ట్రై చేశాను అనమాట. అంటే అసలు లాగ్ అంటే ఏంటి, ఆ లాగ్ వేలు ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పి చాలా సింపుల్గా చెప్పాను. సో అర్థమైందో లేదో కింద కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ గురించి చెప్పినప్పుడు కొంచెం గజిబిజి అయింది. అది మీకు అర్థమైతే ఓకే, లేకపోతే ఆ పార్ట్ కూడా స్కిప్ చేయండి, కింద టైం స్టాంప్స్ ఉంటాయి. దాని గురించి నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియో లాస్ట్లో టైం కాంప్లెక్సిటీ బేసిక్ రూల్స్ చెప్పాను అనమాట. ఆ రూల్స్ అనేవి మాత్రం మిస్ అవ్వకండి. ఓకే, ఐ కెప్ట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు మేక్ దిస్. సో అంతే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఎంజాయ్ ద వీడియో. టైం కాంప్లెక్సిటీ అంటే జనరల్గా అందరూ చెప్పే డెఫినేషన్ ఏంటంటే, ఇట్స్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ టేకెన్ బై యువర్ కోడ్ ఆర్ ప్రోగ్రామ్ టు కంప్లీట్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ అని చెప్తారు, రైట్? దాన్నే ఆ స్టేట్మెంట్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. 3 స్టూడెంట్స్ ఉన్నారు. ఒకటి ఏ, ఒకటి బి, ఒకటి సి. ముగ్గురు దగ్గర కూడా 3 ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఓకే, ఏ దగ్గరేమో బ్రాండ్ న్యూ ల్యాప్టాప్ ఉంది. ఓకే, బి దగ్గర ఓల్డ్ ల్యాప్టాప్ ఉంది, సి దగ్గర వెరీ ఓల్డ్ ల్యాప్టాప్ ఉంది. ఓకే, ముగ్గురికి కూడా సేమ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్న కోడ్ ఒకటి ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయమన్నాను, రైట్? ముగ్గురికి సేమ్ నెంబర్ ఆఫ్ లైన్స్, సేమ్ కోడ్, అసలు ఏం నచ్చలేదు, సేమ్ లాజిక్ ఉన్న కోడ్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయమన్నాను. ఓకే, ఏకేమో అవుట్పుట్ 1 సెకండ్లో వచ్చింది, బీకేమో 3 సెకండ్స్లో వచ్చింది, సీకేమో 10 సెకండ్స్లో అవుట్పుట్ అనేది వచ్చింది. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి ఇచ్చిన సేమ్ కోడ్ ఉంది కదా, ఆ పర్టికులర్ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే నువ్వు ఎంత అని చెప్తావు? ఈ మూడిట్లోనూ లీస్ట్ నెంబర్ ఆఫ్ సెకండ్స్ 1 సెకండ్ వచ్చింది కదా, కాబట్టి ఆ పర్టికులర్ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ 1 సెకండ్ అకార్డింగ్ టు ద డెఫినేషన్ అని చెప్పి నువ్వు చెప్తావా? సరే, అలా చెప్పామని అనుకుందాం. ఇప్పుడు డి అని చెప్పి ఇంకో స్టూడెంట్ వచ్చాడు. వీడి దగ్గర ఏంటంటే ప్రపంచంలోనే ది కాస్ట్లెస్ ల్యాప్టాప్ వీడి దగ్గర ఉందనుకుందాం. ఎక్కువ ప్రాసెసింగ్ పవర్ ఉన్న ఒక ల్యాప్టాప్ ఉంది వీడి దగ్గర. అసలు ఇంకా దాన్ని కొట్టే ల్యాప్టాప్ లేదు. ఓకే, దాంట్లోనేమో 0.1 సెకండ్లో, అంటే జస్ట్ అసలు నువ్వు బ్లింక్ ఆఫ్ అయ్యి ఇలా ఇలా రన్ ఆఫ్ దాన్ని నీకు అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు 0.1 సెకండ్, 1 సెకండ్ ఏమో తక్కువ కాబట్టి ఆ పర్టికులర్ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ 0.1 సెకండ్ అని చెప్తావా? నో, ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. ఓకే, ఆ డెఫినేషన్లో ఇట్స్ ద అమౌంట్ ఆఫ్ టైం టేకెన్ బై యువర్ కోడ్ ఆర్ ప్రోగ్రామ్ ఉందని చెప్పి, ఇప్పుడు నేను నా ల్యాప్టాప్ని పక్కన పెట్టుకుని కోడ్ రన్ చేస్తాను. రన్ చేసి పక్కన టైమర్ పెట్టుకుని అది కరెక్ట్గా ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిందో అప్పుడు నేను ఆ టైం చూసి ఇదే నా టైం కాంప్లెక్సిటీ అని చెప్తానంటే కుదరదు. బికాస్ దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే ఒక ల్యాప్టాప్లో కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది డిపెండింగ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ ద ల్యాప్టాప్. ఓకే, ఆ ల్యాప్టాప్ ప్రాసెసింగ్ పవర్ బట్టి డిపెండ్ అవుతుంది. ఓకేనా, ఒక్కొక్క ల్యాప్టాప్ ఒక్కొక్క స్పీడ్లో పనిచేస్తుంది, రైట్? కాబట్టి మనం ఈ టైం కాంప్లెక్సిటీ అనేది ఎప్పుడు సెకండ్స్లో కానివ్వండి, అవర్స్లో కానివ్వండి, మినిట్స్లో కానివ్వండి, వీటిని బేస్ చేసుకుని అసలు మనం ఏ కోడ్కి కూడా టైం కాంప్లెక్సిటీ అని చెప్పాం. మరి టైం కాంప్లెక్సిటీలో టైం అనేది ఉంది. సెకండ్స్ కాదంటున్నావు, మినిట్స్ కాదంటున్నావు, అవర్స్ కాదంటున్నావు. మరి దేన్ని బేస్ చేసుకుని నువ్వు టైం కాంప్లెక్సిటీని డిఫైన్ చేస్తారా అంటే ఇప్పుడు చెప్తాను రండి. లెట్స్ జంప్ ఇంటు ద మెయిన్ పార్ట్. సో టైం కాంప్లెక్సిటీ టెల్స్ us how the running time of an algorithm grows as input size increases. చెప్తానండి, అంటే ఏంటో క్లారిటీ చెప్తాను, స్టే విత్ మీ. నీ దగ్గర ఒక అల్గరిథం ఉందిరా. ఓకే, దానికి ఇన్పుట్ కింద 1 అనేది ఒక 1 అని చెప్పి ఒక ఇన్పుట్ ఇచ్చామనుకుందాం ఆ అల్గరిథంకి. ఓకే, ఇప్పుడు అది సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ టైంలో నీకు అవుట్పుట్ అనేది ఇచ్చింది. కాసేపు టైం అంటే సెకండ్సా, అవర్సా, ఏంటి ఏం చెప్తున్నాడు? జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. ఓకే, జస్ట్ ఫోకస్ చేయండి అంతే. స్టే విత్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. నీ దగ్గర ఒక అల్గరిథం ఉంది. ఆ అల్గరిథంకి 1 అనేది ఇన్పుట్ కింద ఇస్తున్నావు, నీకు ఎక్స్ అమౌంట్ ఆఫ్ టైంలో అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, ఒకసారి డెఫినేషన్ చదవండి. ఇట్ విల్ టెల్స్ us హౌ ద రన్నింగ్ టైమ్ ఆఫ్ అన్ అల్గరిథం గ్రోస్. అంటే ఇక్కడ వచ్చి ఈ అమౌంట్ ఉంటుంది చూసావు, అమౌంట్ ఆఫ్ టైం ఉంటుంది చూసావు, అది ఎలా పెరుగుతుంది బేసింగ్ ఆన్ ద ఇన్పుట్ సైజ్. ఓకే, నీ ఇన్పుట్ సైజ్ పెరుగుతుంది అనుకో. ఇప్పుడు ఇన్పుట్ సైజ్ ఎంత ఉంది? 1 ఇచ్చాను కదా, ఇప్పుడు 2 ఇచ్చాను అనుకో. ఇది ఈ ఇన్పుట్ సైజ్ అనేది నీ రన్నింగ్ టైమ్ ఆఫ్ అల్గరిథంని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పేదే ఈ టైం కాంప్లెక్సిటీ. ఓకే, సింపుల్గా అండి, టైం కాంప్లెక్సిటీ టెల్స్ us హౌ ద రన్నింగ్ టైమ్ ఆఫ్ అన్ అల్గరిథం, నీ అల్గరిథం యొక్క రన్నింగ్ టైం ఏదైతే ఉందో అది ఎలా పెరుగుతుంది బేసింగ్ ఆన్ ద ఇన్పుట్ యు ఆర్ గివింగ్ టు దట్ అల్గరిథం. ఓకే, క్లారిటీగా వెళ్ళి కొద్ది అర్థమవుతుంది, స్టే విత్ మీ. ఇట్ వోంట్ క్యాలిక్యులేట్ యాక్చువల్ టైం ఇన్ సెకండ్స్, మినిట్స్ ఆర్ అవర్స్. అసలు టైం కాంప్లెక్సిటీ అనేది ఎక్కడ కూడా మనం ఇన్ని సెకండ్స్లో ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఇది 2 సెకండ్స్ 3 సెకండ్స్, అసలు టైం కాంప్లెక్సిటీలో అసలు సెకండ్స్, మినిట్స్, అవర్స్ అనే కాన్సెప్ట్ ఉండదు. సో ఫర్గెట్ అబౌట్ దట్. ఓకే, ఇఫ్ ఇన్పుట్ సైజ్ డబల్స్ హౌ మచ్ వర్క్ డస్ మై కోడ్ డూ. అంటే ప్రీవియస్గా ఎంత ఇన్పుట్ ఇచ్చినప్పుడు నాకు ఎంత అమౌంట్ ఆఫ్ టైంలో నాకు నా అల్గరిథం యొక్క రన్ టైం అనేది అయ్యింది. ఇప్పుడు నా ఇన్పుట్ అనేది నేను డబల్ ట్రిపుల్ చేశాను అనుకో, ఎంత టైంలో అవ్వే ఛాన్స్ ఉంది అని చెప్పేదే ఈ టైం కాంప్లెక్సిటీ. ఓకే, సో సింపుల్గా ఏంటి, టైం కాంప్లెక్సిటీ టెల్స్ us
హౌ ద రన్నింగ్ టైమ్ ఆఫ్ అన్ అల్గరిథం గ్రోస్ యాజ్ ఇన్పుట్ సైజ్ ఇంక్రీజెస్. ఇన్పుట్ సైజ్ పెరిగే కొద్దీ నా రన్ టైమ్ ఆఫ్ అన్ అల్గరిథం అనేది ఎలా పెరుగుతుంది అని చెప్పేదే టైం కాంప్లెక్సిటీ. ఓకే, ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ నువ్వు సెకండ్స్ కాదంటున్నావు, మినిట్స్ కాదంటున్నావు, అవర్స్ కాదంటున్నావు. మరి ఎగ్జాక్ట్గా టైం కాంప్లెక్సిటీని మనం ఎలా డిఫైన్ చేస్తాం బ్రో అంటే యూజింగ్ అసిమ్ప్టోటిక్ నొటేషన్స్. వినడానికి చాలా పెద్ద పేరులో ఉంటుంది కానీ ఇట్స్ వెరీ 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 సింపుల్. ఓకే, స్టే విత్ మీ, వెళ్ళిపోద్దు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. అసిమ్ప్టోటిక్ నొటేషన్స్ అంటే టోటల్గా మనకి 3 ఉన్నాయి. ఒకటి ఒమేగా, 2 థీటా, 3 బిగ్ ఓ. ఓకే, అండ్ ఈ ఒమేగా ఏదైతే ఉందో దీన్ని బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ అంటాం. ఈ థీటా అనేది ఏదైతే ఉందో దీన్ని యావరేజ్ కేస్ టైం కాంప్లెక్సిటీ అంటాం. ఈ బిగ్ ఓ అనేది ఏదైతే ఉందో ఇది వరస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ అంటాం. ఓకే, ఇప్పుడు నేను నీకు ఈ మూడిట్లో 3 నేర్చుకోవాలంటే నో, నువ్వు బిగ్గోనే ఎక్కువ చూస్తూ ఉంటావు. నువ్వు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు బిగ్గోలోనే టైం కాంప్లెక్సిటీ అని చెప్తావు. ఎందుకు బిగ్గోలోనే, ఎందుకు ఈ వరస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ మనం ఫైండ్ అవుట్ చేస్తామరా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నువ్వు ఒక పెద్ద అప్లికేషన్ తయారు చేసావు అనుకుందాం. ఓకే, ఆ అప్లికేషన్కి నువ్వు ట్రాఫిక్ ఎక్కువ రావాలనుకుంటావా, తక్కువ రావాలనుకుంటావా? నువ్వు అప్లికేషన్ డిజైనర్ చేసినప్పుడు ఎలా డిజైన్ చేస్తావు? నా అప్లికేషన్ అనేది 1 కోటి మంది ఒకేసారి హిట్ చేస్తే వర్క్ అవ్వేలా నేను డిజైన్ చేయాలి అని అనుకుంటాను. అదేంటిది వర్స్ట్ కేస్ సిచ్యువేషనే కదా. ఒకేసారి 1 కోటి మంది నీ అప్లికేషన్ రన్ చేయడానికి ట్రై చేస్తున్నారు, లేదా ఒకేసారి 1 కోటి మంది నీ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది వస్తుంది కదా. కాబట్టి అది వరస్ట్ కేస్ సిచ్యువేషన్, అంటే అది చాలా టఫ్ సిచ్యువేషన్ అనమాట. అలాంటి సిచ్యువేషన్ని తట్టుకునేలా నీ ప్రోగ్రామ్ని లేదా నీ అప్లికేషన్ నువ్వు తయారు చేసావంటే దాని అర్థం ఏంటి, దానికన్నా తక్కువ ఈజియెస్ట్ సిచ్యువేషన్, లైక్ 100 మంది వచ్చినా, 200 మంది వచ్చినా, లేకపోతే 10,000 మంది వచ్చినా సరే ఆటోమేటిక్గా అది హ్యాండిల్ చేస్తుంది కదా. లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్పుట్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయగలిగింది కొన్ని కోడ్, దానికన్నా తక్కువ అమౌంట్ ఆఫ్ ఇన్పుట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా హ్యాండిల్ చేస్తుంది కదా. ఇట్స్ బేసిక్ సెన్స్, రైట్? ఇప్పుడు 100 పుషప్లు చేసినాడు 50 పుషప్స్ చేయడానికి ఇబ్బంది పడతాడా? పడ్డ కదా. సో నేను చెప్పాలనుకుంది అర్థమైందా? కాబట్టి మనం ఎప్పుడు కూడా వరస్ట్ కేస్ సిచ్యువేషన్స్లో, వరస్ట్ కేస్ సినారియోస్లో టైం కాంప్లెక్సిటీ అనేది కనిపెట్టడానికి ట్రై చేస్తాం. ఆ వరస్ట్ కేస్ సినారియోని రిప్రజెంట్ చేసే టైం కాంప్లెక్సిటీ నొటేషన్ ఏంట్రా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బిగ్ ఓ. అందుకు మనం టైం కాంప్లెక్సిటీ అనేది ఎప్పుడు కూడా ఈ బిగ్ ఓ నొటేషన్తో యూస్ చేసి మనం రిప్రజెంట్ చేస్తాము. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది, నువ్వు బిగ్ ఓ నొటేషన్ అని చెప్పి మాకు క్లారిటీ తెచ్చు, బాగానే ఉంది. ఇప్పుడు అసలు మరి సెకండ్స్ కాదు, మినిట్స్ కాదు, ఇప్పుడు ఈ బిగ్ ఓన్ యూస్ చేసి మనం ఎలా టైం కాంప్లెక్సిటీని రిఫర్ చేస్తామరా అంటే చెప్తాను రండి, లెట్స్ సబ్మిట్ దట్ పార్ట్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బేసిక్ టైం కాంప్లెక్సిటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చూసి ఎవ్వడ భయపడద్దు, దీస్ ఆర్ వెరీ సింపుల్. ఈ వీడియో ఎండ్ అయ్యే టైంకి నీకు దీంట్లో ఈ లాగు, ఎన్లాగిన్, ఈ లాగరిథమిక్స్ అంటే భయం పోయేలా నేను చేస్తా. ఓకే, ఐ ప్రామిస్ యూ. చాలా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. టూ డీప్ మ్యాథ్స్ అవసరం లేదు, అంత వద్దు మనకి. ఓకేనా, జస్ట్ బేసిక్ చూసుకుంటే వెళ్దాం. ఎవ్రీథింగ్ విల్ మేక్ సెన్స్, జస్ట్ స్టే విత్ మీ టిల్ ద ఎండ్. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బిగ్ టైం కాంప్లెక్సిటీస్. ఓకేనా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్క టైం కాంప్లెక్సిటీ ఎందుకు అలా ఉంది దాని అర్థమేంటి క్లారిటీగా చెప్తాను రండి. ఫస్ట్ టైం కాంప్లెక్సిటీ ఏంటి? ఆర్డర్ ఆఫ్ 1. అండ్ ఇక్కడ ఇచ్చిన టైం కాంప్లెక్సిటీ అన్నీ కూడా బెస్ట్ టు వర్స్ట్ ఆర్డర్లో ఇచ్చానమాట. అంటే టోటల్ అన్ని టైం కాంప్లెక్సిటీస్లోనూ ఆర్డర్ ఆఫ్ 1 అనేది బెస్ట్ టైం కాంప్లెక్సిటీ. అండ్ దాని అర్థం ఏంటంటే కాన్స్టెంట్ టైం అని. ఎందుకు నేను చెప్తాను చూడండి. ఓకే, స్టే విత్ మీ. ఇప్పుడు నీ దగ్గర ఒక అరే ఉందిరా. ఓకేనా, దీంట్లో కొన్ని వాల్యూస్ ఉన్నాయి, ఏ, బి, సి, డి అని చెప్పి. ఓకే, అలా కొన్ని వాల్యూస్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే స్ట్రింగ్ ఆల్ఫాబెట్స్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నావు. ఓకే, దీంట్లోకి నాకు ఈ అరే లోపల ఉన్నటువంటి 0th ఇండెక్స్ పొజిషన్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ కావాలన్నా. అప్పుడు నువ్వేం చేస్తావు, ఇక్కడ అరే ఆఫ్ 0 అని పెడతావు. ఓకే, ఇది ఒక స్ట్రింగ్ అరే అనుకోండి. ఓకే, ఇప్పుడు అరే ఆఫ్ 0 పెట్టగానే అది ఏం చేస్తుంది, అది 0th ఇండెక్స్ పొజిషన్ ఎక్కడ ఉందని చెప్పి ఎత్తుక్కుంటే వెళ్తుందా? నో, ఇట్ విల్ నెవర్ డూ లైక్ దట్. డైరెక్ట్గా అరే దగ్గరికి వెళ్తుంది, 0th ఇండెక్స్ పొజిషన్లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ తీసుకొచ్చి ఈ ఆల్ఫాబెట్స్ లోపల పెట్టేస్తుంది. ఒకవేళ నువ్వు ఇక్కడ 2 అని ఇచ్చావనుకో, డైరెక్ట్ ఈ అరే లోపల సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూని తీసుకొస్తుంది, డైరెక్ట్ ఈ ఆల్ఫాబెట్స్ లోపల పెట్టేస్తుంది. రైట్, కాన్స్టెంట్గా పెట్టద్దు అనమాట. అదేమి ఇటరేట్ చేయదు, అదేమి చెకింగ్ చేసుకుంటూ వెళ్దాం, అలా ఏమి చేయదు, డైరెక్ట్గా కాన్స్టెంట్ వాల్యూ. ఓకే, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు నీ అరే అనేది సైజ్ పెరిగింది అనుకుందాం, ఏ, బి, సి, డి ఉంది కదా. ఇప్పుడు నేనేం చేశానంటే అరే కొంచెం మోడిఫై చేశాను, ఎఫ్ఓ, ఇంకా అలా పెద్ద పెద్ద మొత్తం రాసుకుంటూ వెళ్ళిపోయినా చివరిదాకా. ఇప్పుడు నా అరే సైజ్ అనేది పెరిగింది, రైట్, నా ఇన్పుట్ అనేది పెరిగిన తర్వాత కూడా నేను మళ్ళీ అరే ఆఫ్ 2 అని పెట్టాను అనుకో. ఇప్పుడు ఇది ఏమన్నా ఎక్కువ వర్క్ చేస్తుందా? అయ్యో దీంట్లో ఇప్పుడు కొత్త ఎలిమెంట్స్ యాడ్ అయినాయి కదా, ఇప్పుడు నేను మొత్తం అంతా వెతకాలి అని చెప్పి ఇది ఏమన్నా ఎక్కువ వర్క్ చేస్తుందా? ఎక్కువ వర్క్ ఏమైనా చేస్తుందా? చేయదు కదా. డైరెక్ట్గా ఇండెక్స్ పొజిషన్ 2 దగ్గర ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ తీసుకొస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇన్పుట్ సైజ్ గ్రోస్, ఎక్కడ ఏ ఇండెక్స్ పొజిషన్లో వాల్యూ ఉందో ఆ వాల్యూ తీసుకొచ్చి డైరెక్ట్గా
నీ రిజల్ట్లో పెట్టేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఇంకో వెయ్యి ఆల్ఫాబెట్స్ యాడ్ చేసినా సరే అది ఏం చేస్తుంది, డైరెక్ట్గా ఇక్కడ ఏ ఇండెక్స్ పొజిషన్ అయితే ఇచ్చావో ఆ ఇండెక్స్ పొజిషన్కి వెళ్ళి వాల్యూ తీసుకొస్తుంది, రైట్. సో నీ ఇన్పుట్ సైజ్ అనేది ఎంత గ్రో అయినా సరే అది నీకు రిజల్ట్ మీద లేదా అది అవుట్పుట్ తీసుకొచ్చే టైం మీద ఎలాంటి ఎఫెక్ట్ పడట్లేదు కదా, అప్పుడు మనం దీన్ని ఏమంటాం తెలుసా, ఆర్డర్ ఆఫ్ వన్ టైం కాంప్లెక్సిటీ అంటాం, రైట్. ఎందుకన్నావరా అంటే నీ ఇన్పుట్ సైజ్ అనేది ఎంత పెరిగినా సరే అది రిజల్ట్ తెచ్చే విధానంలో ఎలాంటి మార్పు ఉండదు. జస్ట్ సింపుల్గా నువ్వు ఇక్కడ ఏ కాన్స్టెంట్ వాల్యూ అయితే ఇచ్చేవో డైరెక్ట్ ఆ ఇండెక్స్ పొజిషన్కి వెళ్తుంది, అక్కడ ఉన్న వాల్యూని తీసుకొచ్చి నీ రిజల్ట్లో పెడుతుంది, రైట్. అందుకే దీన్ని ఆర్డర్ ఆఫ్ వన్ ద బెస్ట్ టైం కాంప్లెక్సిటీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాన్స్టెంట్ టైం అని కూడా అన్నాం అనమాట, ఓకేనా. అది ఆర్డర్ ఆఫ్ వన్ కాంప్లెక్సిటీ. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, ఆర్డర్ ఆఫ్ వన్ నేర్చుకున్నాం, ఓకే. నౌ లెట్స్ జంప్ టు ద సెకండ్ వన్. సెకండ్ వన్ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ లాగిన్ ఉంది. ఇప్పుడు మనం ఆర్డర్ ఆఫ్ లాగిన్ టైం కాంప్లెక్సిటీ గురించి కాసేపు మర్చిపోదాం, ఓకే. లెట్స్ లెర్న్ అబౌట్ ఆర్డర్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ, ఓకే. చెప్తాను లాగిన్ కూడా చెప్తాను, ఈ వీడియోలో లాగిన్ ఇది హైలైట్ అనమాట. ప్రస్తుతానికి ఎన్ గురించి చూద్దానండి. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి చూద్దానండి. మీ దగ్గర ఒక ఫర్ లూప్ ఉందిరా, ఓకే. సో సింపుల్గా ఇక్కడ ఏం రాశాను రా అంటే ఒక ఫర్ లూప్ తీసుకున్నాను, స్టే విత్ మీ, ఎవరు వెళ్ళదు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. ఒక ఫర్ లూప్ తీసుకున్నాను, ఆ ఫర్ లూప్ ఎప్పటి వరకు రన్ అవ్వాలంటే నా ఎన్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూ వరకు కూడా నా ఐ రీచ్ అయ్యేంత వరకు కూడా నేను అది రన్ అవ్వాలి అని చెప్పాను. కాబట్టి ఈ సింగిల్ ఫర్ లూప్ ఏదైతే ఉందో దాని టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే ఆర్డర్ ఆఫ్ ఎన్ అనమాట. ఎందుకు ఆర్డర్ ఆఫ్ ఎన్ అన్నా చెప్తాను చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఎన్ అనేది నేను 10 అని ఇచ్చాను అనుకో, ఈ లూప్ అనేది ఎన్నిసార్లు రన్ అవుద్ది, 10 టైమ్స్ రన్ అవుద్ది, రైట్. ఇప్పుడు నా ఎన్ అనేది నేను 100 ఇచ్చాను అనుకో, ఈ లూప్ అనేది ఎన్నిసార్లు రన్ అవుద్ది, 100 టైమ్స్ రన్ అవుతుంది, రైట్. సో ఇక్కడ నీ ఇన్పుట్ సైజ్ అనేది పెరిగే కొద్దీ కూడా నీ అవుట్పుట్ వచ్చే ఆ టైం అనేది లేదా ఇటరేషన్స్ అనేది పెరుగుతున్నాయా లేదా. సో ఇది కంప్లీట్గా దేని మీద బేస్ అయ్యి ఉంది, ఎన్ మీద బేస్ అయ్యి ఉంది. కాబట్టి దీని టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ ఎన్, ఓకే. ఆర్డర్ ఆఫ్ ఎన్ అని ఎందుకు ఇచ్చాను ఇప్పుడు అర్థమైందా, బికాస్ ఈ ఎన్ మీద డిపెండ్ అయి ఉంటుంది నీ ఇన్పుట్ టైం అనేది పెరగడం, కానీ నీ ఇన్పుట్ పెరిగే కొద్దీ నీ అవుట్పుట్ నీ రన్ టైమ్ ఆఫ్ ఎన్ అల్గరిథం అనేది పెరుగుతుంది, రైట్. ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ 1000 అని ఇచ్చాను అనుకో, ఇప్పుడు ఇది 1000 టైమ్స్ రన్ అవ్వాల్సిందే, రైట్. 1000 టైమ్స్ అని కాదు, ఈ ఎన్ ఎంతైతే ఉందో దానికన్నా తక్కువ వచ్చేంత వరకు రన్ అవుతుంది. కాబట్టి ఈ కంప్లీట్ ఫర్ లూప్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇట్స్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ఎన్. కాబట్టి దీని టైం కాంప్లెక్సిటీ ఏమవుతుందంటే ఆర్డర్ ఆఫ్ ఎన్ అవుతుంది. మీరు ఎక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ దేని మీద డిపెండ్ అయ్యలేదు, సింపుల్గా ఇక్కడ వచ్చే కాన్స్టెంట్ వాల్యూని చూసారు, దాన్ని బేస్ చేసుకుని మీకు అవుట్పుట్ వస్తుంది. అందుకు దీని టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ 1 అయింది, ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను ఎన్ 100 ఇచ్చినా ఎన్ 50 ఇచ్చినా ఎంత ఇచ్చినా సరే నువ్వు ఇక్కడ పెట్టే కండిషన్ బట్టి అది ఎన్ని టైమ్స్ ఇటరేట్ అవ్వాలని డిపెండ్ అయి ఉంటుంది, అది కరెక్టే. కాకపోతే నీ ఎన్ బేస్ చేసుకునే కదా నీకు ఇది ఎన్నిసార్లు రన్ అవ్వాలని ఉండేది. కాబట్టి నీ టైం కాంప్లెక్సిటీ ఏమైందంటే ఆర్డర్ ఆఫ్ ఎన్ అయింది. సో సింపుల్గా లూప్ అనేది ఏదన్నా సరే అది ఎప్పటి వరకు ఇటరేట్ అవ్వాలని ఎలా డిపెండ్ అయి ఉంటుంది, అది డిపెండ్ అయిన పర్టికులర్ వేరియబుల్ ఏదైతే ఉంటుంది చూసారు, ఎన్ కానీ ఎమ్ కానీ ఎక్స్ కానీ మీరు ఎలా డిఫైన్ చేసుకుంటే అలా. కాబట్టి అదే ఆ పర్టికులర్ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ ఎన్. ఆర్డర్ ఆఫ్ ఎన్ అంటే టైం కాంప్లెక్సిటీ క్లియర్గా అర్థమైందా. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ గురించి చెప్తాను చూడండి, జస్ట్ దీనికి యాడ్ ఆన్ ఆ ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అనమాట. గైస్ స్టే విత్ మీ, ఇఫ్ యూ గైస్ డిడెంట్ అండర్స్టాండ్ ప్లీజ్ జస్ట్ కింద ఒక కమెంట్ చేయండి. కాబట్టి నేను మళ్ళీ చెప్పడమా లేకపోతే ఇంకో వీడియో రికార్డ్ చేయడమా ఏదో చేస్తాను, జస్ట్ కింద కమెంట్ చేయండి ప్లీజ్, ఓకే. ఆర్డర్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ అంటే ఇది. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ గురించి చూద్దామండి, బికాస్ జస్ట్ దీనికి కొంచెం యాడ్ ఆన్ ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ అనమాట, ఓకే. క్లారిటీ చెప్తాను, ఫోకస్ చేయండి. ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ టైం కాంప్లెక్సిటీని సింప్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూడు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా సరే ఎన్ స్క్వేర్ కానీ ఆర్డర్ ఆఫ్ ఎన్ క్యూబ్ కానీ ఇలా చూసేవాళ్ళు ఇలాంటి టైం కాంప్లెక్సిటీ ఎలా వస్తుంది అంటే నెస్టెడ్ లూప్స్ రాసినప్పుడు వస్తుంది అనమాట. నెస్టెడ్ లూప్స్ అంటే అర్థం ఏంటంటే ఒక లూప్ లోపల ఒక లూప్ రాయడం, ఓకే. ఇప్పుడు నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇది అవుటర్ లూప్, దాని లోపల ఇంకొక ఇన్నర్ లూప్ క్రియేట్ చేసావు, రైట్. ఇప్పుడు సింపుల్గా నువ్వు ఏదన్నా బట్టి పట్టాలని కానీ లేకపోతే చూడగానే ఒక ట్రిక్ చెప్పాలంటే ఒక లూప్ లోపల ఇంకో లూప్ ఉందనుకో, ఒక లూప్ లోపల ఇంకో సింగిల్ లూప్ ఉందనుకో, దాని టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్. ఎందుకంటే 2 లూప్స్ ఉన్నాయి, ఒకదాని లోపల ఒకటి ఉంది కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అని చెప్పచ్చు, ఓకే. ఒకవేళ అలా కాదు, నీ దగ్గర ఒక ఫర్ లూప్ ఉంది, దాని లోపల ఒక ఫర్ లూప్ ఉంది, మళ్ళీ దాని లోపల ఇంకో ఫర్ లూప్ ఉంది, ఇలా ఉందనుకో, టోటల్గా ఎన్ని ఉన్నాయి, టోటల్గా 3 ఫర్ లూప్స్ ఉన్నాయి కదా. కాబట్టి ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ ఎన్ క్యూబ్ అవుతుంది. సో అలా నెస్టెడ్ లూప్స్ ఒకదాని లోపల అలా ఎన్నైతే యాడ్ అయినాయో దాని కౌంట్ ఎన్ పవర్లోకి వెళ్తుంది అనమాట, ఓకే. ఇదొక హ్యాక్, ఏమో నాకు అనిపించింది హ్యాక్ లాగా, అందుకే చెప్పాను, ఓకే. కీపింగ్ హ్యాక్స్ సైడ్ లెట్స్ సీ రియల్లీ ఇది ఎందుకు ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అయింది అని చెప్పి, ఓకే. ఇప్పుడు నేను అవుటర్ లూప్ ఫస్ట్ కాల్ అయిందిరా, ఓకే. దానికన్నా ముందు ఎన్ అనేది ఇక్కడ 2 అని తీసుకున్నాను నేను, ఓకే. ఎన్ అనేది 2 అని తీసుకున్నాను, ఇంకా ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఎన్ అనేది 2. ఇప్పుడు ఈ పర్టికులర్ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అని చెప్పి నేను అంటున్నాను, అంటే దాని అర్థం ఏంటి, ఆర్డర్ ఆఫ్
2 పవర్ స్క్వేర్ అంటే 4. యాక్చువల్గా ఇలా డైరెక్ట్ కాన్స్టెంట్ వాల్యూస్తో చెప్పకూడదు, బట్ నేను కొన్ని రూల్స్ బ్రేక్ చేస్తాను మీకు క్లారిటీగా చెప్పడానికి. సో ఫోకస్ చేయండి. సో నా n అనేది 2 అనుకో, ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ 4 అని చెప్పి ప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తాను చూడు. సో ఫస్ట్ అవుటర్ లూప్ రన్ అవుతుంది, i ఈజ్ ఈక్వల్ టు 0, రైట్? అవుటర్ లూప్ రన్ అవుతుంది 1 టైం. ఇప్పుడు i అనేది లెస్ దాన్ n కదా అని చెక్ చేస్తుంది, అంటే 0 అనేది లెస్ దాన్ 2 అవును, కాబట్టి లోపలికి ఇల్లు అని చెప్తుంది. ఇప్పుడు లోపలికి వచ్చింది. లోపల ఉన్నటువంటి ఈ ఇన్నర్ లూప్ అనేది ఇప్పుడు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. ఓకే, ఇన్నర్ లూప్ చూడండి, j ఈజ్ ఈక్వల్ టు 0నా? అవును. 0 అనేది లెస్ దాన్ 2 కదా, అంటే ఇంకో ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ రెండు అర్థమైందా? ఈ రెండు చెక్ చేస్తుంది, ఈ రెండు చెక్ చేస్తుంది అది. ఓకేనా? ఇప్పుడు j ఈజ్ ఈక్వల్ టు 0 అనేది లెస్ దాన్ 2 అవును, కాబట్టి ఈ నేను ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు నీకు ఇది అవుట్పుట్ ఏం ప్రింట్ చేస్తుంది? 0 ప్రింట్ చేస్తుంది. అగైన్ j అనేది ప్లస్ ప్లస్ అయింది, ఇది j అనేది ప్లస్ ప్లస్ అయింది. ఇప్పుడు ఏమైంది? j ఎందుకంటే ఏముంది? 0 ఉంది కదా. ఇప్పుడు j ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. ఓకే, స్టే విత్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. ఇప్పుడు 1 అనేది లెస్ దాన్ 2 అయింది, కాబట్టి j అనేది మళ్ళీ ప్రింట్ అయింది లోపలికి లాజిక్. ఇప్పుడు చూడండి, j అనేది మళ్ళీ ప్లస్ ప్లస్ అయింది. ఈసారి j ఏమవుద్ది? 2 అవుద్ది. 2 లెస్ దాన్ 2 కాదు, కంప్లీట్గా ఆ కండిషన్ అనేది బ్రేక్ అయింది. ఇప్పుడు చూడండి, నీ ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా, లాజిక్ అనేది. కాబట్టి నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? అవుటర్ లూప్ ఒక్కసారి రన్ అయింది, అవుటర్ లూప్ ఒక్కసారి మాత్రమే రన్ అయింది. కానీ నీ ఇన్నర్ లూప్ ఎన్నిసార్లు రన్ అయింది? ఇట్ ర్యాన్ ఫర్ n టైమ్స్. నీ n అయితే ఎంతైతే ఉందో ఈ n కండిషన్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా రన్ అయిందా లేదా? రన్ అయింది. ఎన్ని టైమ్స్? 2 టైమ్స్ రన్ అయింది. ఇంకో 2 టైమ్స్ ఆపరేషన్ జరిగినాయి కదా, రైట్? నీ n ఎంత? 2. సింపుల్గా చెప్పాలంటే 2 టైమ్స్ ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? i అనేది ప్లస్ ప్లస్ అవుద్ది, ఇన్నర్ లూప్ లాజిక్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ ఏదైతే రిపీట్ అయిందో మళ్ళీ ఇన్నర్ లూప్ లోపలికి వెళ్ళి ఇన్నర్ లూప్ అనేది మళ్ళీ అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా 0 1 అని ప్రింట్ అవుద్ది. 2 టైమ్స్ ఆపరేషన్స్ అనేవి జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? ఆపరేషన్స్ ఎప్పుడు జరుగుతుంది? నీ ఇన్నర్ లూప్ వర్క్ అయినప్పుడు ఆపరేషన్స్ జరుగుతుంది. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఏమవుద్ది? నీ అవుటర్ లూప్ రన్ అయిన ఎవ్రీ సింగిల్ టైం నీ ఇన్నర్ లూప్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు నీ ఇన్నర్ లూప్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఏమవుద్దో చెప్పరా? నీ ఇన్నర్ లూప్ అవుటర్ లూప్ యొక్క మెయిన్ టైం కాంప్లెక్సిటీ ఏమవుద్దో చెప్తాం చూడండి. ఇప్పుడు అవుటర్ లూప్ రన్ అయిన ఎవ్రీ సింగిల్ టైం ఇన్నర్ లూప్ కంప్లీట్గా రన్ అవుతుంది, రైట్? ఇప్పుడు అవుటర్ లూప్ ఒకసారి రన్ అయింది అనుకో, నీ ఇన్నర్ లూప్ అనేది n ఎంతైతే ఉందో అన్నిసార్లు రన్ అవుతుంది. నీ అవుటర్ లూప్ సెకండ్ టైం రన్ అయింది అనుకో, నీ ఇన్నర్ లూప్ n అయితే ఎంతైతే ఉందో కంప్లీట్గా అన్నిసార్లు రన్ అవుతుంది. అలాగే నీ అవుటర్ లూప్ టోటల్గా ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది? n టైమ్స్ రన్ అవుతుంది, రైట్? ఎవ్రీ సింగిల్ టైం నీ ఇన్నర్ లూప్ కూడా మళ్ళీ n టైమ్స్ రన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నీ కంప్లీట్ ఆపరేషన్స్ చేసే టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది? n² అవుతుందా? అర్థమైందా క్లారిటీగా? స్టే విత్ మీ, ఇట్స్ వెరీ సింపుల్. నీ అవుటర్ లూప్ ఎన్నిసార్లు అయితే రన్ అయిందో ఎవ్రీ సింగిల్ టైం నీ ఇన్నర్ లూప్ మళ్ళీ అన్నిసార్లు రన్ అవుతుంది, రైట్? ఇప్పుడు అవుటర్ లూప్ వాల్యూ 1 అనుకో, నీ ఇన్నర్ లూప్ వాల్యూ ఒకసారి రన్ అవుతుంది. మొత్తం ఇన్నర్ లూప్ మళ్ళీ n అయ్యేంత వరకు కూడా కంప్లీట్గా ఇన్నర్ లూప్ అంతా మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ నీ అవుటర్ లూప్ వాల్యూ 2 అనుకో, మళ్ళీ ఇన్నర్ లూప్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? క్లారిటీ అర్థమైందా? కాబట్టి దీని టైం కాంప్లెక్సిటీ ఏమవుద్ది? n ఇంటూ n అయింది. ఏది? జస్ట్ ఆ లాజిక్ ఎగ్జిక్యూషన్ వరకే, ఓకేనా? n ఇంటూ n అయింది అంటే n² ప్లస్ దీనికి మళ్ళీ ప్లస్ ఉంది. నీ అవుటర్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యే విధానం ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుద్ది? n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఈ n² అనేది ఏంటి? జస్ట్ నీ ఇన్నర్ లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పడానికి నీ n². ఈ n అనేది చూసారు, ఇది ఏం చేస్తుంది? నీ అవుటర్ లూప్ యొక్క టైం కాంప్లెక్సిటీ. నీ అవుటర్ లూప్ ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది? టోటల్గా n టైమ్స్ రన్ అవుతుంది. స్టే విత్ మీ, ఎవరు వెళ్ళొద్దు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వెరీ క్లియర్లీ. స్టే విత్ మీ, ఓకే? ఇప్పుడు నీ టైం కాంప్లెక్సిటీ ఏమైంది? టోటల్గా నీ అవుటర్ లూప్ది ఇన్నర్ లూప్ది కలిపి n ప్లస్ n² వచ్చింది. అదేంటి బ్రో, మరి నెస్టెడ్ లూప్స్ అని పెట్టినప్పుడు నువ్వు ఆర్డర్ ఆఫ్ n² చెప్పావు కదా అని అంటున్నావు. ఇక్కడ అర్థమైందా? ఏం లేదు. n అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ నీ అవుటర్ లూప్ ఎన్నిసార్లు రన్ అయిందని చెప్పి. ఓకే, n² అంటే నీ ఇన్నర్ లూప్ ఎన్నిసార్లు రన్ అయింది. ఎవ్రీ సింగిల్ టైం నీ అవుటర్ లూప్ రన్ అయిన ప్రతిసారి కూడా నీ ఇన్నర్ లూప్ కంప్లీట్గా మొత్తం రన్ అయింది, రైట్? అంటే నీ ఇన్నర్ లూప్ 1 దగ్గర ఉందనుకో, అదే నీ అవుటర్ లూప్ 1 దగ్గర ఉందనుకో, నీ ఇన్నర్ లూప్ n టైమ్స్ రన్ అయింది. నీ అవుటర్ లూప్ 2 దగ్గర ఉందనుకో, మళ్ళీ నీ ఇన్నర్ లూప్ n టైమ్స్ రన్ అయింది. కాబట్టి నీ అవుటర్ లూప్ ఎన్నిసార్లు అయితే రన్ అవుద్దో అది ఇంటూ నీ ఇన్నర్ లూప్ ఎవ్రీ సింగిల్ టైం అది రన్ అయిన ప్రతిసారి రన్ అవుతుంది. కాబట్టి ఇది n² అవుతుంది, ఓకే? అందుకు నీ ఇన్నర్ లూప్ యొక్క టైం కాంప్లెక్సిటీ n² అవుతుంది. నీ అవుటర్ లూప్ ఏమో టోటల్గా n టైమ్స్ రన్ అవుతుంది, కాబట్టి n ప్లస్ n², ఇది నీ టైం కాంప్లెక్సిటీ అవుతుంది. అయితే టైం కాంప్లెక్సిటీలో మరొక రూల్ ఏంటంటే అంటే యూ హ్యావ్ టు ఓన్లీ టేక్ ద బిగ్గెస్ట్ వాల్యూస్ ఇన్ యువర్ టైం కాంప్లెక్సిటీ వాల్యూస్. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ n ప్లస్ n² ఉంది కదా, ఇందులో n పెద్దదా n² పెద్దదా? ఫాస్ట్ గ్రోయింగ్ వాల్యూ ఏది ఉంది? n² ఉంది. కాబట్టి దీని టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n² అవుతుంది. వీ విల్ రిమూవ్ ద లీస్ట్ వాల్యూస్, అంటే ఓన్లీ బిగ్గెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అదే తీసుకుంటాం. ఒకవేళ నువ్వు ఏదైనా కోడ్ సెట్ చేసినప్పుడు నీ టైం కాంప్లెక్సిటీ ఇలా వచ్చిందనుకో, ఎలా
ఆర్డర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ క్యూబ్. నువ్వు ఏదో లాజిక్ రాసినప్పుడు నీ టైం కాంప్లెక్సిటీ ఇలా వచ్చింది అనుకో, అప్పుడు నీ పర్టికులర్ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఏమవుతుందో తెలుసా? ఆర్డర్ ఆఫ్ ఎన్ క్యూబ్ అవుద్ది, ఎన్ స్క్వేర్ అవ్వదు, ఎన్ క్యూబ్ అవుద్ది. ఓకే, నువ్వు ఎప్పుడు కూడా నీ దగ్గర టైం కాంప్లెక్సిటీలో బిగ్గెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో, బిగ్గెస్ట్ ఎక్స్పోనెన్షియల్ కానివ్వండి, బిగ్గెస్ట్ గ్రోత్ వాల్యూ ఏదైతే ఉందో అది మాత్రం తీసుకుంటాం. ఒకవేళ నీ దగ్గర టైం కాంప్లెక్సిటీలో ఆర్డర్ ఆఫ్ 3 అని ఉందనుకో, అంటే 3 అని ఎప్పుడు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వరుసగా ఒక 3 ఫర్ లూపులు రాశారు ఇలాగా, ఇదొక ఫర్ లూప్, ఇదొక ఫర్ లూప్, ఇలా 2 ఫర్ లూప్స్ రాసాము అనుకుందాం నీ కోడ్లో. ఓకేనా, ఒకదాని లోపల ఒకటి కాదు, జస్ట్ 2 ఫర్ లూప్స్ రాసావు. ఒక సింగిల్ ఫర్ లూప్ రాస్తే దాని టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే ఆర్డర్ ఆఫ్ ఎన్ కదా. ఇప్పుడు నేను 2 ఫర్ లూప్స్ రాశాను అనుకో, ఆర్డర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఆర్డర్ ఆఫ్ ఎన్ అవుతుంది. ఒకదాని లోపల ఒకటి కాదు, ఒకదాని తర్వాత ఒకటి. ఓకేనా, ఒకదాని లోపల ఒకటి కాదు, ఒకదాని తర్వాత ఒకటి, కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఆర్డర్ ఆఫ్ ఎన్ అవుతుంది. ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? ఆర్డర్ ఆఫ్ 2n. మనం ఏం చేస్తాం? కాన్స్టెంట్స్ని అండ్ అలాగే లో వాల్యూస్ని రిమూవ్ చేస్తాం అనమాట. 2 అనేది కాన్స్టెంట్ కదా, కాబట్టి దీన్ని రిమూవ్ చేసేస్తాం. అప్పుడు ఈ పర్టికులర్ థింగ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ ఎన్ అవుతుంది. ఓకే, సో నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఎప్పుడైతే మనం ఒక లూప్ లోపల ఒక లూప్ రాస్తామో అప్పుడు అది ఎక్స్పోనెన్షియల్గా టైం కాంప్లెక్సిటీ గ్రో అవ్వే ఛాన్స్ ఉంటుంది. ఎన్ని లూప్స్ రాసావు అన్ని లూప్స్. ఓకే, లేదు నువ్వు ఒక సింగిల్ లూప్ రాసినా, లేదా సింగిల్ లూప్లు వరుసగా 100 లూప్లు ఒకేసారి నువ్వు ఒకదాని కింద ఒకటి రాసినా సరే అది నీకు ఆర్డర్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ అవుతుంది. ఓకే, అర్థమైందా? కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అని ఇలా అంటాం అనమాట. అండ్ ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అనేది ఇట్స్ నాట్ ద గ్రేట్ టైం కాంప్లెక్సిటీ. ఓకే, ఇది వన్ ఆఫ్ ద వర్స్ట్ టైం కాంప్లెక్సిటీ అనమాట. ఎందుకు చెప్తాను చూడండి. ఒకవేళ నీ ఎన్ వాల్యూ అనేది 15 ఇచ్చామనుకో, నీ ఎన్ అనే వాల్యూ అనేది 15 ఇచ్చామనుకో, ఎన్నిసార్లు ఇటరేషన్స్ జరుగుతుంది చెప్పండి? 15 × 15 టైమ్స్ ఇటరేషన్స్ జరుగుతుంది, రైట్? ఎందుకంటే అవుటర్ లూప్ 15 సార్లు జరుగుతుంది. అవుటర్ లూప్ జరిగిన ప్రతిసారి కూడా ఇన్నర్ లూప్ మళ్ళీ 15 సార్లు ఇటరేషన్ జరుగుతుంది. అర్థమైందా? క్లియర్ చెప్పింది. అవుటర్ లూప్ 15 సార్లు ఇటరేషన్ జరుగుతుంది. అవుటర్ లూప్ ఎవ్రీ సింగిల్ టైం అది జరిగిన ప్రతిసారి కూడా ఇన్నర్ లూప్ అనేది దానికన్నా 15 సార్లు మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. అంటే అవుటర్ లూప్ ఫస్ట్ టైం ఇటరేషన్ జరుగుతుంది అనుకో, లోపల ఉన్న లూప్ మొత్తం కూడా 15 సార్లు అవుతుంది. మళ్ళీ అవుటర్ లూప్ సెకండ్ టైం అనుకో, మళ్ళీ లోపల ఉన్న లూప్ మొత్తం కూడా మళ్ళీ 15 సార్లు అవుతుంది. 15 × 15 ఎంత? 525, 75, 15, 5, 225 టైమ్స్ ఏకంగా ఇటరేషన్ జరుగుతుంది. కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వరస్ట్ టైం కాంప్లెక్సిటీ. అసలు అది కరెక్ట్ కాదనమాట, మంచి టైం కాంప్లెక్సిటీ కాదు. అందుకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ లిస్ట్లో ఎక్కడం చూడండి, ఇంక ఇక్కడ ఉంది నెస్టెడ్ లూప్స్ అని చెప్పి మెన్షన్ చేసి చూడండి. ఇట్స్ వన్ ఆఫ్ ద వర్స్ట్ టైం కాంప్లెక్సిటీ ఎన్ స్క్వేర్ అనేది. అండ్ మనం డిఎస్ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం కదా, డిఎస్ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మ్యాక్స్ ఆఫ్ ద టైము మనం ఎలా టైం కాంప్లెక్సిటీ అంటే నీకు ఏదైనా డిఎస్ఏ ప్రాక్టీస్ లేదు, నీకు ఏదో మినిమం సమ్స్ చేయడం వచ్చానుకో, నువ్వు ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్లో లాజిక్ రాస్తావు ఎప్పుడు కూడా, మోస్ట్ ఆఫ్ ద టైం. ఓకే, ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్లో అందరూ యావరేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్లోనే రాస్తారు. దాన్ని నువ్వు ఆర్డర్ ఆఫ్ ఎన్లోకి, ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్లోకి తెప్పించడానికి ట్రై చేయాలి. ఓకేనా, ఇప్పుడు మనకి ఏమేమైంది? ఆర్డర్ ఆఫ్ 1 అయింది, ఆర్డర్ ఆఫ్ ఎన్ అయింది, ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అయిపోయింది. 3 టైం కాంప్లెక్సిటీస్ అయిపోయినాయి మనకి. చూడండి, ఈ 3 కవర్ అయిపోయినాయి, రైట్? ఆర్డర్ ఆఫ్ 1 అంటే టైం కాన్స్టెంట్, అంటే కాన్స్టెంట్ టైం అనమాట. కాన్స్టెంట్గా మనం ఒక పర్టికులర్ వాల్యూ బేస్ చేసి వస్తుంది, నీకు ఇన్పుట్ అనేది ఎంత గ్రో అయినా సరే దానికి సంబంధం ఉండదు. ఆర్డర్ ఆఫ్ ఎన్ అనేది ఇట్స్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ద ఇన్పుట్ ఆర్ ఎన్ మీద కంప్లీట్గా డిపెండ్ అయ్యి ఉంది. ఎన్ వాల్యూ ఎంత అయితే ఉంటుందో దాని మీద డిపెండ్ అయ్యి నీకు టైం కాంప్లెక్సిటీ అనేది డిఫైన్ చేయడం జరుగుతుంది. అది ఆర్డర్ ఆఫ్ ఎన్. ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అంటే ఒక లూప్ లోపల ఒక లూప్, బయట లూప్ ఎన్నిసార్లు అయితే రన్ అయిందో ఇన్నర్ లూప్ కూడా అన్నిసార్లు రన్ అవుతుంది ఇంటూ. ఓకే, బయట లూప్ ఒకసారి రన్ అయిందో లోపల n టైమ్స్ రన్ అవుతుంది, బయట లూప్ 2 సార్లు రన్ అయిందో లోపల లూప్ n టైమ్స్ రన్ అవుతుంది. అలా బయట లూప్ ఎన్నిసార్లు అయితే రన్ అయిందో ఇన్నర్ లూప్ అన్నిసార్లు రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, అందుకు దీన్ని ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ అన్నాం. ఓకేనా, ఇప్పుడు మనకి ఆర్డర్ ఆఫ్ 1 అయిపోయింది, ఆర్డర్ ఆఫ్ n అయిపోయింది, ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్ దగ్గరకు వద్దాం రండి. ఓకే, ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్. అండ్ ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైం కాంప్లెక్సిటీ. అండ్ మీరు ప్రోగ్రామింగ్ చేసినప్పుడు, డిఎస్ఏ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఆర్డర్ ఆఫ్ లాగిన్లోకి తెప్పించడానికి ట్రై చేస్తాం అనమాట. ఓకేనా, నువ్వు ఆర్డర్ ఆఫ్ లాగిన్లో తెప్పించంటే నువ్వు తోపని అర్థం. ఆర్డర్ ఆఫ్ లాగిన్ కానివ్వండి, ఆర్డర్ ఆఫ్ ఎన్ కానివ్వండి. ఓకే, దానికన్నా తక్కువ తెప్పించిన గ్రేట్ అనే ఇంకా అర్థం మీరు కనిపెట్టినట్టే. ఓకే, సో నౌ లెట్స్ జంప్ ఇంటు ద ఆర్డర్ ఆఫ్ లాగిన్ టైం కాంప్లెక్సిటీ. నౌ లెట్స్ సీ అబౌట్ ఆర్డర్ ఆఫ్ లాగిన్. ఓకే, బిఫోర్ స్టార్టింగ్ లాగిన్ ఈ వీడియోలో ఇదే అన్నిటికన్నా స్పెషల్ అనమాట. లాగరిథమ్స్ గురించి సింపుల్గా చెప్తాను, బేసిక్గా. ఓకే, మరీ డీప్గా ఏం కాదు, మనకి అంత గొప్పగా ఏం రాదు. ఓకే, జస్ట్ లాగరిథమ్స్ అంటే ఏంటి, అసలు ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు 16 అనే ఒక నెంబర్ ఇచ్చాను అనుకో. ఈ 16 అనే నెంబర్కి లాగ్ 16 అంటే లాగరిథమ్ వాల్యూ ఫర్ 16 అంటే ఎంత అంటే 4. ఓకే, ఎందుకు 4 రా చెప్తాను చూడు. లాగరిథమ్స్ అంటే ఏంటంటే హౌ మెనీ టైమ్స్ యూ కెన్ డివైడ్ ఏ నెంబర్ అంటిల్ ఇట్ బికమ్స్ 1 అనేది చెప్తుంది అనమాట. ఓకే, అంటే ఈ 16ని 1 కింద కన్వర్ట్ చేయడానికి నువ్వు ఎన్నిసార్లు డివైడ్ చేయాలరా అంటే
4 టైమ్స్ డివైడ్ చేయాలని చెప్పి నీకు లాగరిథమ్స్ చెప్తుంది. ఓకే, ఎందుకు అంటే ఏమో డీప్ లాగరిథమ్స్ నేను చెప్పట్లేదు, మన కంప్యూటర్కి సంబంధించి లేదా మన డిఎస్సికి సంబంధించిన పరం వరకు లాగరిథమ్స్ మాత్రమే నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్న ఈ పర్టికులర్ టాపిక్లో. ఓకే, సో ఈ 16ని 1 కింద కన్వర్ట్ చేయడానికి బై డివిజన్ టోటల్గా 4 స్టెప్స్ పడుతుందంట. ఎలాగో చూద్దామా. ఫస్ట్ థింగ్, మన కంప్యూటర్లో మన కంప్యూటర్స్లో మన ల్యాప్టాప్స్లో ఎప్పుడు కూడా మనకి లాగరిథమ్స్ బేస్ 2తో ఉంటాయి అనమాట. ఓకే, లాగరిథమ్స్ బేస్ 2తో ఉంటాయి. ఎందుకు బేస్ 2తో ఉంటాయిరా అంటే మన ల్యాప్టాప్స్ ఆర్ కంప్యూటర్స్లో మనం బైనరీ లాంగ్వేజ్ అనేది వాడతాం. మెషిన్ కూడా అనేది ఉంటుంది బైనరీ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటో తెలుసా? నథింగ్ బట్ జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి. ఓకే, అంటే కంప్లీట్గా చెప్పాలంటే దాని భాష ఏంటంటే ఓన్లీ జీరోస్ వన్సే ఉంటుంది. అది ఇలాగే మాట్లాడుకుంటుంది, అన్ని ఇలా కంబైన్ చేసి జీరోస్ వన్స్తో మాట్లాడుకుంటుంది. ఓకే, ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి? 2 కదా, 0 1 2 ఉంది కదా. అందుకు మన కంప్యూటర్స్ కానివ్వండి లేకపోతే ఈ మెషిన్స్ కానివ్వండి ఇవన్నిటికి కూడా లాగ్ బేస్ 2 అనేది వాడతాం అనమాట. ఓకే, ఇప్పుడు లాగరిథమ్స్ అంటే నేను ఏం చెప్పాను? హౌ మెనీ టైమ్స్ యూ కెన్ డివైడ్ ఎ నెంబర్ అంటిల్ ఇట్ బికమ్స్ 1. సో 16 డివైడెడ్ బై 2 ఎందుకు తీసుకున్నాం అర్థమైంది కదా, బికాస్ మన కంప్యూటర్ బైనరీ లాంగ్వేజ్ వాడుతుంది అండ్ అందులో 0 1 అలా గుర్తుపెట్టుకోండి. బైనరీ లాంగ్వేజ్ అంటే 0 1 2 కాంబినేషన్సే కదా ఉన్నాయి, 2 నెంబర్సే కదా ఉన్నాయి. అందుకు మనం లాగ్ బేస్ 2 తీసుకుంటాం అనమాట. ఓకే, 16 డివైడెడ్ బై 2 ఎంత? 8 వచ్చింది. 8 మళ్ళీ డివైడెడ్ బై 2 ఎంత? 4 వచ్చింది. అంటిల్ ఆ వాల్యూ 1 అయ్యేంత వరకు కూడా మనం డివైడ్ చేస్తూ ఉండాలి. 4 డివైడెడ్ బై 2 ఎంత? 2 వచ్చింది. 2 డివైడెడ్ బై 2 ఎంత? 1 వచ్చింది. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ ఇక్కడ ఎన్ని స్టెప్స్ తీసుకుందరా? ఈ 16 అనే వాల్యూ 1 కింద కన్వర్ట్ చేయడానికి ఎన్ని స్టెప్స్ పట్టింది? 1 2 3 4 టోటల్ 4 స్టెప్స్లో అది 1 కింద కన్వర్ట్ అయిపోయిందా? సో లాగ్స్ ఆఫ్ 16 అంటే ఎంత? 4. ఓకే, అలా ఉంటుంది. సో ఇప్పుడు లాగరిథమ్స్ అంటే క్లియర్గా అర్థమైంది కదా. ఇట్ ఈస్ నథింగ్ బట్ నువ్వు ఒక నెంబర్ని 1 కింద కన్వర్ట్ చేయడానికి ఎన్ని స్టెప్స్ అయితే తీసుకున్నావో అదే నీ లాగరిథమ్ వాల్యూ అవుతుందన్నమాట. ఓకేనా, క్లారిటీగా అర్థమైందా? ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ లాగిన్ అనే టైం కాంప్లెక్సిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. ఓకే, సింపుల్గా చూడండి రా, మనం ఆర్డర్ ఆఫ్ n కాంప్లెక్సిటీ ఉంది, రైట్? ఆర్డర్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ ఇందాక మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆర్డర్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి అసలు? ఇట్ ఈస్ నథింగ్ బట్ నీ n అనేది ఎంతైతే ఉందో అక్కడ వరకు కూడా చెకింగ్ అనేది లేకపోతే ఇటరేటింగ్ అనేది లేదా నీ అల్గోరిథం అనేది రన్ అవుతుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎందుకంటే ఏం తీసుకున్నాం మనం? ఓకే, నీ ఎగ్జాంపుల్గా చిన్న కోడ్ రాశాను, జస్ట్ ఫోకస్ చేయి, స్టే విత్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. ఇప్పుడు నీ దగ్గర ఒక అరే ఉందా? ఆ అరే ఒక సైజ్ ఎంత తెలుసా? 10 lakhs. అంటే దానిలో ఒక 10 lakhs నెంబర్స్ ఉన్నాయి అనుకోండి అలాగా. ఓకే, అయితే ఆ ఉన్న అరేలో లాస్ట్ నెంబర్ ఉంది చూసు, లాస్ట్ నెంబర్, ఆ లాస్ట్ నెంబర్ ఏంటంటే 2. ఓకేనా, ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే నువ్వు కోడ్ ఏం రాయాలంటే ఆ లాస్ట్ నెంబర్ ఈ ఎంటైర్ అరేలో నీకు తెలియదు ప్రస్తుతానికి నీకు 2 ఎక్కడ ఉందో తెలియదు. ఓకేనా, నీ టార్గెట్ ఎలిమెంట్ ఏంటంటే 2. ఈ ఎంటైర్ అరేలో 2 అనేది ఎక్కడ ఉందో దాన్ని నాకు ఇండెక్స్ యొక్క దాని యొక్క ఇండెక్స్ ఉంది కదా, అది ప్రింట్ చేయమని చెప్పి నీకు కోడ్ ఇచ్చారు అనుకో. నువ్వేం చేస్తావు? సింపుల్గా ఫర్ లూప్ రాస్తావు, అది ఈ అరే మొత్తాన్ని ఇటరేట్ చేస్తుంది. చేసినప్పుడు ఒక్కొక్క పొజిషన్లో ఏ వాల్యూ అయితే ఉందో అది బయట తీసుకుని ఇది నా టార్గెట్ ఎలిమెంట్కి ఈక్వల్గా కదా చూడండి, అరే ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ అయితే కనుక నాకు అది ప్రింట్ చేయి, లేదంటే ఇంకా అలా ఇటరేట్ అవుతుందని చెప్తున్నాను. ఇప్పుడు నీ వరస్ట్ కేసులో నీ టార్గెట్ ఎలిమెంట్ అనేది ఎక్కడ ఉండే ఛాన్స్ ఉంది? మొత్తం ఎంటైర్ అరేలో లాస్ట్ పొజిషన్లో ఉండే ఛాన్స్ ఉంది కదా. అప్పుడు నువ్వు టోటల్గా 10 lakh ఇటరేషన్స్ చేయాలి టు ఫైండ్ అన్ ఆన్సర్, రైట్? 10 lakh ఇటరేషన్స్. అసలు ఎంతసేపు పడుతుందో చెప్పు, టైం చాలాసేపు పడుతుంది కదా. అదే నువ్వు లాగిన్ అంటే లాగిన్ లాజిక్ కనుక దీంట్లో అప్లై చేసామనుకో, అంటే ఏంటంటే అంటే లాగిన్ లాజిక్ అంటే ఏముంటుంది? జనరల్ లాగిన్ ఉందంటే దాని అర్థం ఏంటో తెలుసా? అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? నథింగ్ బట్ నీ అరే ఏదైతే ఉందో దాన్ని మనం హాఫ్ చేసుకుంటూ వస్తామన్నమాట. హాఫ్ చేసి ఇటేపు ఆన్సర్ ఉందా ఇటేపు ఆన్సర్ ఉందని చెప్పి మనం ఒక చిన్న లాజిక్ రాస్తాము. ఆ లాజిక్ అంటే ఇప్పుడు నేను చెప్పట్లేదు, అదంతా ఈ క్లాస్ కాదు. నీకు అంత కుతూహలంగా ఉంటే బైనరీ సెక్షన్ ఉంటుంది, దాని గురించి చూడు. ఓకే, బట్ నేనేం చెప్తున్నానంటే ఒక లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటంటే నీ అరేని హాఫ్ చేస్తుంది, చేసి ఆన్సర్ ఇటు ఉందా అని చెప్పి చూస్తుంది. ఒకవేళ ఇటు సైడ్ ఉండే ఛాన్స్ ఉందనుకో వెంటనే అది ఇటే వెళ్ళిపోయి మళ్ళీ దీన్ని హాఫ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నువ్వు కనుక దీనికి లాగిన్ లాజిక్ అప్లై చేసావనుకో, జనరల్గా లాగ్ బేస్ 2 ఉండి 10 lakh వాల్యూ ఉందో తెలుసా? 20, అప్రాక్సిమేట్గా 20. అంటే దాని అర్థం మ్యాక్సిమం 20 స్టెప్స్లో నువ్వు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తావు ఇఫ్ యూ రైట్ ద కోడ్ ఇన్ లాగిన్ టైం కాంప్లెక్సిటీ. ఓకే, ఇప్పుడు ఆ లాగిన్ టైం కాంప్లెక్సిటీలో ప్రోగ్రామ్ ఎలా రాయాలి అని చెప్పేది ఈ క్లాస్లో కాదు. ఇక్కడ ఏంటంటే నీకు టైం కాంప్లెక్సిటీస్ అన్ని చెప్తున్నా అంతే. ఓకేనా, సో నువ్వు నార్మల్ ఫర్ లూప్ వాడేవంటే నీకు 10 lakh ఇటరేషన్స్ పడుతుంది. అదే నువ్వు లాగిన్ ఆ టైం కాంప్లెక్సిటీతో కోడ్ కనుక రాయగలిగావంటే ఆల్రెడీ ఉంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ బైనరీ సెర్చ్. ఓకేనా, అంటే ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న అరేని
ఆర్ మన దగ్గర ఉన్న ఆ సొల్యూషన్ని డివైడ్ చేసుకుంటూ వస్తాం, దగ్గరగా చిన్నగా డివైడ్ చేసుకుంటూ వచ్చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో అది నీకు అప్రాక్సిమేట్గా 20 స్టెప్స్లో నీకు ఆన్సర్ అనేది ఇవ్వగలుగుతుంది. ఇంకా ముందన్న ఇవ్వచ్చు, లేదా మ్యాక్సిమం 20 స్టెప్స్లో నీకు ఆన్సర్ అనేది ఇస్తుంది. ఒకవేళ ఆ తర్వాత లేదని అంటే 20 స్టెప్స్ కన్నా అయిన తర్వాత కూడా ఈ ఆన్సర్ లేదంటే దాంట్లో ఆ పర్టికులర్ ఎలిమెంట్ లేదని అర్థం. ఓకే, సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ లాగిన్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కంప్రెస్ చేస్తుంది ఆర్ మొత్తం రెడ్యూస్ చేసుకుంటూ వస్తుంది అనమాట, హాఫ్ కింద స్ప్లిట్ చేసుకుని. కాబట్టి ఇప్పుడు చెప్పు, ఆర్డర్ ఆఫ్ ఎన్ బెస్టా, ఆర్డర్ ఆఫ్ లాగిన్ బెస్టా? ఆర్డర్ ఆఫ్ లాగిన్నే కదా. అందుకు మన టైం కాంప్లెక్సిటీలో ఆర్డర్ ఆఫ్ 1 తర్వాత ఆర్డర్ ఆఫ్ లాగిన్ ఇచ్చాం. ఓకే, లాగరిథమిక్. సో ఆర్డర్ ఆఫ్ 1 అయిపోయింది, ఆర్డర్ ఆఫ్ లాగిన్ అయిపోయింది, ఆర్డర్ ఆఫ్ ఎన్ అయిపోయింది, ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ కూడా అయిపోయింది. అర్థమైందా క్లారిటీగా? ఏం లేదు, జస్ట్ నీ దగ్గర ఉన్న వాల్యూని డివైడ్ చేసుకుంటూ వస్తున్నాం అంతేరా లాగరిథమ్స్ అంటే, దాన్ని 1 అయ్యేంత వరకు కూడా. సో మన కోడింగ్లో ఏం చేస్తాం, మన దగ్గర ఏదన్నా బైనరీ సెర్చ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏదన్నా ఒక ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారనుకో, దాన్ని అలా డివైడ్ చేసుకుంటూ హాఫ్ కింద దగ్గర చేసుకొచ్చి నువ్వు ఆన్సర్ అనేది తెప్పిస్తావు అంతే. అది ఎలా చేస్తావు, ఏం చేస్తావు చెప్పి తర్వాత కోడింగ్లో చూద్దాం. బట్ నీకు దీని ఆర్డర్ ఆఫ్ లాగ్ అండ్ టైం కాంప్లెక్సిటీ ఎందుకన్నారు అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బికాస్ లాగరిథమ్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ హౌ మెనీ టైమ్స్ యూ కెన్ డివైడ్ ఎ నెంబర్ అంటిల్ ఇట్ బికమ్స్ 1 అని చెప్పా కదా. సో అదేం చేస్తున్నాం, అక్కడ కూడా డివైడింగే కదా, 2తో డివైడ్ చేసి హాఫ్ చేసి దగ్గరగా తీసుకొస్తాం. సింపుల్, ఇది కూడా అంతే. ఓకేనా, అందుకు మనం ఆర్డర్ ఆఫ్ లాగిన్ టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ ఎన్ కన్నా ఎక్కువ. ఎన్ అంటే ఎవ్రీ దాన్ని ఇంటరాక్ట్ చేసుకుంటే కదా, లాగిన్ అంటే అలా చేయదు, అన్ని హాఫ్ కింద కట్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమైపోయింది, ఆర్డర్ ఆఫ్ 1 అయిపోయింది, ఆర్డర్ ఆఫ్ లాగిన్ అయిపోయింది, ఆర్డర్ ఆఫ్ ఎన్ అయిపోయింది, ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అయిపోయింది. 4 టైం కాంప్లెక్సిటీస్ మనకు కంప్లీట్ అయింది. ఇప్పుడు చూడండి, ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగిన్ ఉంది. ఒరే ఇది నేను మీకు నిజంగా చెప్పాలా, ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగిన్ అని నిజంగా చెప్పాలా? సింపుల్ బేసిక్ ఆలోచించండి. సో ఆర్డర్ ఆఫ్ ఎన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ బేస్ చేసుకుని, ఎన్ సైజ్ ఎంత గ్రో అయినా సరే అది నీకు దాన్ని బేస్ చేసుకుని ఆ ఎన్ అయితే ఎంత ఉందో దాని మీద డిపెండ్ అవుతుంది, టైం కాంప్లెక్సిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ లాగిన్ అంటే ఏమవుతుంది, నువ్వు ఎంత ఇన్పుట్ ఇచ్చినా, ఎంత సైజ్ ఆఫ్ అరే ఇచ్చినా సరే అది ఏం చేస్తే హాఫ్ కింద డివైడ్ చేసుకుంటూ వచ్చి నీకు చివరికి తక్కువ స్టెప్స్లో నీకు వాల్యూ అనేది ఇస్తుంది. ఓకే, ఈ రెండింటిని కలిపితేనే ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగిన్ అంటే దాని అర్థం ఏంటంటే చెప్తాను చూడు, అదేంటి బ్రో నువ్వు అలా చెప్పేస్తాను మీరు అర్థం, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఇప్పుడు నేనేమన్నాను, బైనరీ సెర్చ్ అని చెప్పి నా దగ్గర ఒక లాజిక్ ఉంది. ఓకే, ఈ లాజిక్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ లాగిన్. ఓకే, ఈ పర్టికులర్ ఈ బైనరీ సెర్చ్ అనే లాజిక్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ లాగిన్. అది ఏం చేస్తుంది, నథింగ్ బట్ అరేని హాఫ్ చేసి దగ్గర తీసుకొస్తుంది అనుకోండి. ఇప్పుడు ఎన్ లాగిన్ అని అన్నాను కదా నేను. ఓకే, నువ్వు సింపుల్గా ఆర్డర్ ఆఫ్ ఎన్ అనేది ఎప్పుడు వస్తుంది చెప్పి టైం కాంప్లెక్సిటీ, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక సింపుల్ ఫర్ లూప్ రన్ చేస్తే ఆర్డర్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ వస్తుందా, ఫర్ లూప్ ఎవరొకటి. ఓకే, ఇప్పుడు దీని లోపల ఇంట్ i = 0, i less than n, i++ అని పెట్టు. రైట్, ఇప్పుడు ఈ సింపుల్ ఫర్ లూప్, సింగిల్ ఫర్ లూప్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది, ఆర్డర్ ఆఫ్ ఎన్ అవుతుంది. ఇప్పుడు దీని లోపల ఒక బైనరీ సెర్చ్ ఆపరేషన్ పెట్టాను అనుకో, ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది, ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగిన్ కదా. బికాస్ ఈ లూప్ అనేది టోటల్గా ఎన్నిసార్లు రన్ అవుతుంది, n టైమ్స్ రన్ అవుతుంది. రైట్, లోపలికి వెళ్ళిన ప్రతిసారి నీకు మళ్ళీ బైనరీ సెర్చ్ అనేది కాల్ అవుతూనే ఉంది ఎవ్రీ సింగిల్ టైం. n టైమ్స్ రన్ అయింది ప్లస్ అంటే n టైమ్స్ రన్ అయింది అండ్ లోపలికి వెళ్ళిన ఎవ్రీ సింగిల్ టైం ఏంది ఈ బైనరీ సెర్చ్ ఫంక్షన్ అనేది కాల్ అయింది. అప్పుడు బైనరీ సెర్చ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత, లాగిన్. కాబట్టి దీన్ని n లాగిన్ అనొచ్చా. సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, అందుకు దీన్ని ఎక్కడ ప్లేస్ చేసాం మనం, n తర్వాత ప్లేస్ చేసాం. అంటే n ఏమో 1,00,000 సార్లు ఇటరేట్ అయిపోతుంది, అంటే నువ్వు n వాల్యూ ఎంతైతే ఇచ్చావో అది 1,00,000 సార్లు అన్నిసార్లు నీకు ఇటరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. నువ్వు n లాగిన్ ఈ రెండింటిని కలుపుతున్నావు, అప్పుడు ఖచ్చితంగా n కన్నా అది కొంచెం వేస్టే కదా. రైట్, ఎఫిషియెంట్ సార్టింగ్కి వాడతాం మనం, అది నేను తర్వాత చెప్తాను. ఓకేనా, డోంట్ వెరీ అబౌట్ ఇట్. గట్టిగా మాట్లాడితే అది మెర్జ్ సార్టింగ్ వాడతాం మనం. ఓకే, సో ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగిన్ టైం కాంప్లెక్సిటీ అంటే అది అర్థమైందని అనుకుంటున్నాను. జస్ట్ ఆర్డర్ ఆఫ్ ఎన్ ఆర్డర్ ఆఫ్ లాగిన్ కలిపాం అంతే. ఓకే, అండ్ మిగిలినవి ఇంకా టూ కాంప్లెక్సిటీస్. ఒకటి ఆర్డర్ ఆఫ్ 2n అంటే ఎక్స్పోనెన్షియల్ టైం కాంప్లెక్సిటీ, అండ్ ఇది వన్ ఆఫ్ ద వర్స్ట్ టైం కాంప్లెక్సిటీ ఇది కూడా. ఓకేనా, ఇది లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉంది. ఓకే, చాలా వర్స్ట్ ఇది. ఎందుకు చెప్తాను చూడండి. సో ఇది ఎలాంటి ప్రాబ్లమ్స్లో వాడతామంటే, మెయిన్గా ఎలాంటి ప్రాబ్లమ్స్లో వచ్చే ఛాన్స్ ఉందంటే సబ్సెట్ ప్రాబ్లమ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇలా ఒక అరే ఇచ్చాను. సో దీనికి సబ్సెట్స్ ఏంటంటే అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ MD 1, 2 and 1, 2. Stay with me, I will explain clearly. సో ఈ 1, 2కి సబ్సెట్స్ ఏంటంటే 4 సబ్సెట్స్ వచ్చినాయి. రైట్, అంటే నీ సైజ్ ఎంతైతే ఉందో, నీ అరే యొక్క సైజ్ ఎంతైతే ఉందో దానికి పవర్ అవుతుందా 2 పవర్ నీ అరే యొక్క సైజ్ 2 పవర్ 2 4. నీ అరే యొక్క సైజ్ ఎంత 2 రా. ఓకే, దాన్నే పవర్లో పెట్టాను అనమాట. ఇక్కడ ఎంత వచ్చింది 4 వచ్చింది. రైట్, సో ఎప్పుడైతే నీ అరే సైజ్ అనేది పెరుగుతుందో అప్పుడు నీకు టైం కాంప్లెక్సిటీ వాల్యూ అనేది చాలా భయంకరంగా పెరిగిపోద్ది.
ఓకేనా. అంటే ఎలా అంటే ఇప్పుడు నీ అరే సైజ్ అనేది 3 అయింది అనుకో, 2/3 అవుతుంది. దీనికి టోటల్గా ఎన్ని వస్తాయి సబ్సెట్స్? 8 సబ్సెట్స్ వస్తాయి. ఒకవేళ నీది 2/10 పెట్టావు అనుకో, ఇంకా నీ ఓ కుదరదు. అది ఎంత పెద్ద నెంబర్ అవుతుంది? ఇంపాసిబుల్ అయిపోద్ది. 2/15. ఒకవేళ నువ్వు 15 సైజ్ ఉన్నటువంటి ఒక అరే కనుక క్రియేట్ చేసావనుకో, దానికి సబ్సెట్స్ రాయాలనుకో, ఓకేనా. ఈ ఆర్డర్ ఆఫ్ 2 లాజిక్తో కనుక నువ్వు ఏదైనా కోడ్ చేస్తే అది ఏకంగా ఎంత అవుతుందో చూడండి. 2/15 అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అన్ని టైప్ ఆఫ్ ఇటరేషన్స్ వస్తాయి. ఓకే, నేను చెప్పాల్సింది ఉంటుంది ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద వరస్ట్ కాంప్లెక్సిటీ. ఎందుకంటే ఎక్స్పోనెన్షియల్గా వాల్యూ అనేది చాలా భయంకరంగా గ్రో అవుతుంది. ఓకేనా, ఎక్స్పోనెన్షియల్ వాల్యూ అనేది 2/1 అంటే చెప్పడానికి మానందో 2/2 అని చెప్పి, 2/2 అంటే 4, 2/3 అంటే 8, 2/4 అంటే 16. నువ్వు అలా చేసుకుంటూ ఒక 10 నెంబర్లు తీసుకెళ్ళి 2/5, 2/6, 2/7 అని చెప్పి ఇక్కడ ఏంటంటే ఎన్ వాల్యూ అంటే నీ అరే సైజ్ యొక్క ఎన్ వాల్యూ అనమాట. అంటే నీ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో వాటి వాల్యూ ఇది. ఓకేనా. సో ఇప్పుడు ఈ టైం కాంప్లెక్సిటీ ఎగ్జాక్ట్గా ఏం చెప్తుంది? నీ సైజ్ అనేది, నీ ఇన్పుట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ నీ అల్గోరిథం అనేది ఎంతసేపు టైం తీసుకుంటుంది, నీ అల్గోరిథం టైం అనేది, రన్ టైమ్ ఆఫ్ అల్గోరిథం అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుందని చెప్తుంది అనమాట. సో ఆర్డర్ ఆఫ్ 2 అనేది ఇది కూడా వన్ ఆఫ్ ద వరస్ట్ టైం కాంప్లెక్సిటీ అనమాట. ఓకేనా, అందుకు దీన్ని వన్ ఆఫ్ ద వరస్ట్ టైం కాంప్లెక్సిటీ అన్నాం. అండ్ మనకున్న ఇంకొక టైం కాంప్లెక్సిటీ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వెన్ ఎవర్ వీ ట్రై టు అరేంజ్ ఆల్ అరేంజ్మెంట్స్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు అరే ఇచ్చాను రా ఇప్పుడు నేను 1,2 అని చెప్పి. గైస్ ఇక్కడ లాజిక్ ఏం లేదు, ఏంటి ఇవేం పట్టించుకోకండి. జస్ట్ ఆ కాంప్లెక్సిటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. అది ఎందుకు ఆర్డర్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ ఎందుకు అంటున్నాం, లేకపోతే ఆర్డర్ ఆఫ్ లాగ్ అని ఎందుకు అంటున్నాం, జస్ట్ ఆ కాంప్లెక్సిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఆ కాంప్లెక్సిటీకి సంబంధించిన కోడ్ కానివ్వండి, వేరే థింగ్స్ ఇవన్నీ కూడా మనం డిఎస్ఏ చేసినప్పుడు లేదా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు అక్కడే ఎన్కౌంటర్ చేస్తాం. ఓకేనా, జస్ట్ ఆ కాంప్లెక్సిటీ ఏంటో చూడండి అంతే. ఓకే, ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ ఉంది. ఓకే, ఈ n ఫ్యాక్టోరియల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఎప్పుడు ఉందంటే వెన్ ఎవర్ వీ ట్రై టు అరేంజ్ ఆల్ అరేంజ్మెంట్స్. ఓకేనా, అంటే ఇప్పుడు ఈ 1,2 ఉందా, అరేంజ్మెంట్స్ ఏమంటాయి, 1,2 ఉంది, 2,1 ఉంది. ఓకే, సో ఇదేమవుతుంది n ఫ్యాక్టోరియల్ అని చూడండి. n ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటి అసలు? ఇప్పుడు మీకు 3 ఫ్యాక్టోరియల్ ఇచ్చాను, దీని అర్థం ఏంటి? 3 × 2 × 1 అంటే ఈ 1 వరకు కూడా అన్ని మల్టిప్లై చేయాలన్నమాట. నీ n వాల్యూ ఎంత అయితే ఉందో, ఇక్కడ n వాల్యూ ఇది కదా, n వాల్యూ కూడా తక్కువ వాల్యూస్ అన్ని కూడా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ n వాల్యూ ఎంత? n అంటే నథింగ్ బట్ సైజ్ ఆఫ్ ద అరే అనుకోండి. ఓకేనా, 2 ఉంది. ఓకేనా, ఇప్పుడు ఎంత? 2 × 1. ఓకే, ఎందుకంటే 2 ఫ్యాక్టోరియల్ ఏంటి, 2 × 1 కదా. సో దీని వాల్యూ ఎంత? 2. ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి కదా. 2 ఆపరేషన్స్ జరిగినాయి, 2 ఆపరేషన్స్ జరిగిన చూపిస్తుంది కదా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ఆఫ్ 5 ఇచ్చాను అనుకో, అంటే 1 2 3 5, ఈ 5 వాటికి నేను ప్రతి ఎలిమెంట్ని ఇంక్లూడ్ చేసిన అరేంజ్మెంట్ చేయమన్నాను అనుకో, ఎన్ని వస్తుంది తెలుసా నాకు? ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 1 or 2, ఇది ఒకటి, రెండు రిజల్ట్స్ వచ్చినాయి. దీనికి నేను అన్ని అరేంజ్మెంట్స్తో పాసిబుల్ అన్ని నెంబర్స్ నేను ఇవ్వాలనుకుంటున్నాను అనుకో. నేను అంటది ఏంటంటే 1 2 3 4 5 ఇది ఒక పాసిబుల్, 5 4 3 2 1 అలా నెంబర్స్ అన్ని అడిగి టూ మిక్స్ చేస్తే అన్ని పాసిబిలిటీస్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. అప్పుడు నాకు ఫైనల్గా ఎన్ని వాల్యూస్ వస్తాయి? n ఫ్యాక్టోరియల్ అనమాట. టోటల్గా n సైజ్ ఎంత? ఇక్కడ అరే సైజ్ ఎంత? ఇక్కడ n = 5 ఉంది కదా. 5 ఫ్యాక్టోరియల్ 5 × 4 × 3 × 2 × 1 5 5 20 23 60 62 120 అంటే నాకు 120 అరేంజ్మెంట్స్ వస్తున్నాయి టోటల్గా. రైట్, ఇది ఎంత నువ్వు కోడ్గా చేసినప్పుడు ఆర్డర్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ లాంటి లాజిక్తో కోడ్ రాసావనుకో, అది 120 అరేంజ్మెంట్స్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ప్రాబ్లమ్ చేద్దాం కాబట్టి n = 5 అంటే సరిపోయింది. n = 100 ఇచ్చాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అసలు n = 100 అయితే 100 × 99 × 98 ఇలా నువ్వు × 1 ఇన్ని వాల్యూస్ నువ్వు మల్టిప్లై చేసావనుకో, అసలు ఇంపాసిబుల్. నువ్వు ఆ వాల్యూ ఎలా ఉంటుందో కూడా నువ్వు చెప్పలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మల్టిప్లికేషన్ చేయలేవు, అంత పెద్ద వాల్యూ అవుతుంది. అన్ని అరేంజ్మెంట్స్ చేయాలంటే నీ కూడా చచ్చిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం మనం n = 15 అనమాట. 15 ఫ్యాక్టోరియల్ కూడా కనిపెట్టలేము మనం. 15 × 14 మీరు ఇవన్నీ మల్టిప్లై చేశారంటే అసలు మీకు వాల్యూ చాలా పెద్ద వాల్యూ అవుతుంది. అన్ని అరేంజ్మెంట్ చేయాలంటే అసలు ఇంపాసిబుల్ కదా. అసలు ఆర్డర్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ అనేది అందుకు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వరస్ట్ టైం కాంప్లెక్సిటీ అనమాట. ఫ్యాక్టోరియల్ వరస్ట్, ఇక్కడ వరస్ట్ అని మెన్షన్ చేశాను. ఓకే, సో దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద బేసిక్ టైం కాంప్లెక్సిటీస్. సో టైం కాంప్లెక్సిటీస్ అంటే ఏమేమి ఉన్నాయి మా టోటల్గా? ఆర్డర్ ఆఫ్ 1, ఆర్డర్ ఆఫ్ log n, ఆర్డర్ ఆఫ్ n, ఆర్డర్ ఆఫ్ n log n, ఆర్డర్ ఆఫ్ n², ఆర్డర్ ఆఫ్ 2n, ఆర్డర్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్. టోటల్గా 7 టైం కాంప్లెక్సిటీస్ ఇప్పుడు మనం చూసాం. ఓకే, ఇక్కడ మనం ఎలాంటి లాజిక్ ఏం చూడలేదు, బట్ ఒక్కొక్క టైం కాంప్లెక్సిటీ ఎందుకు అలా ఉంది. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ మనకు ప్రతి చోట కూడా n అని చెప్పింది. n ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ దానికి వెళ్ళే ఇన్పుట్. సో ఇన్పుట్ వాల్యూ పెరిగే కొద్దీ దాని నుంచి వచ్చే రన్ టైం అనేది ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి మనకి టైం కాంప్లెక్సిటీస్ అనేవి చెప్తున్నాయి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ log n ఉంది ఇలాగా. ఇక్కడ n వాల్యూ ఎంత ఉందో దాన్ని బట్టే కదా మనం లాగ్ వాల్యూ కనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ log base 2 of 8 అన్నాను అనుకో, 3 అని మనం బాగానే చెప్పాం. ఎలాగా
8 2తో 1 అయ్యేంత వరకు ఎన్నిసార్లు డివైడ్ అయిందో అది 3 అని చెప్పు. సో ఇక్కడ లాగ్ ఎన్ వాల్యూ ఎంతైతే ఉందో అది నువ్వు ఇక్కడ పెట్టి ఇమాజిన్ చేసుకో. అన్ని స్టెప్స్ పట్టే ఛాన్స్ ఉంది మ్యాక్సిమం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం అని చెప్పి. ఓకేనా, నీ ఎన్ వాల్యూ ఒకవేళ 1000 ఇచ్చాడు అనుకో, ఈ 1000 అనేది 1 అయ్యేంత వరకు కూడా ఎన్ని స్టెప్స్ అయితే పడుతుందో అన్ని స్టెప్స్లో నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది నువ్వు ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్లో కనుక నువ్వు కోడ్ అనేది రాస్తే. ఓకేనా, అది ఈ టైం కాంప్లెక్సిటీ గురించి అనమాట. ఓకే, ఇక్కడ ప్రతి దాంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ ఉన్న ప్రతి చోట కూడా అర్థం ఏంటి, డెఫినేషన్ చూడండి. టైం కాంప్లెక్సిటీ టెల్స్ us హౌ ద రన్నింగ్ టైమ్ ఆఫ్ అన్ అల్గోరిథం గ్రోస్ యాజ్ ఇన్పుట్ సైజ్ ఇంక్రీజెస్. అంటే ఈ ఎన్ బేస్ చేసుకుని, ఈ ఎన్ అనేది పెరిగే కొద్ది లేదా ఎన్ బేస్ చేసుకుని మన ఇన్పుట్ అనేది పెరుగుతుంది అనుకో. సో ద రన్నింగ్ టైమ్ ఆఫ్ అన్ అల్గోరిథం అయితే ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేవి టైం కాంప్లెక్సిటీస్. ఓకే, మనం దాన్ని బేస్ చేసుకుని టైం కాంప్లెక్సిటీ అని చెప్తాం అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బేసిక్ టైం కాంప్లెక్సిటీస్. అండ్ ఇప్పుడు డిఎస్ఏ ప్రాబ్లమ్స్ చేస్తాం. దీని తర్వాత స్పేస్ కాంప్లెక్సిటీ వీడియో ఉంటుంది. ఈ వీడియోలో ఉన్న టైం కాంప్లెక్సిటీ గురించి చెప్పాను. స్పేస్ కాంప్లెక్సిటీ మీకు ఎంతసేపు ఉండదు, 10 నిమిషాలు ఉంటుంది అంతే. దీని తర్వాత డిఎస్ఏ ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా, అండ్ అలాగే టైం కాంప్లెక్సిటీలో వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం కాన్స్టెంట్స్ని అవాయిడ్ చేస్తాం వెన్ ఎవర్ వీఆర్ డెరైవింగ్ టైం కాంప్లెక్సిటీ. అండ్ అలాగే లీస్ట్ వాల్యూ అంటే ఇప్పుడు లీస్ట్ వాల్యూ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ n+n² అని ఉందనుకో, ఇందులో n అని మనం పట్టించుకోం, ఓన్లీ వీ టేక్ n². ఎందుకంటే ఇది డజంట్ మేక్, ఎందుకో చెప్తాను చూడండి. అది కూడా ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ n అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకుందాం, n² కాదు 10 అనుకుందాం. ఇక్కడ 10² ఉంది, n = 10 అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ 10 + 100. ఓకే, ఇక్కడ 100 పెద్ద వాల్యూ, 10 పెద్ద వాల్యూ చెప్పు, 100 కదా. ఇప్పుడు దీనికి 110కి 100కి పెద్ద డిఫరెన్స్ ఏమన్నా ఉందా? ఈ రెండు యాడ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10 అని ఇగ్నోర్ చేసి 100 ఒకటి తీసుకున్నాను అనుకో, ఈ 110కి 100కి పెద్ద డిఫరెన్స్ ఏమన్నా ఉందా? ఏమీ లేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ పెద్ద ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ ఏవైతున్నాయో లేదా ఉన్న వాటిలో పెద్ద వాల్యూస్ ఏవైతున్నాయో అవే తీసుకుంటాం. ఓకేనా, కాన్స్టెంట్స్ అంటే ఈ ఆర్డర్ ఆఫ్ 3n, ఓకే, ఆర్డర్ ఆఫ్ 4n ఇలా ఉన్నప్పుడు కూడా ఈ కాన్స్టెంట్స్ని మనం కంప్లీట్ ఇగ్నోర్ చేస్తాం అనమాట. ఓన్లీ ఆర్డర్ ఆఫ్ n అనేదాన్ని తీసుకుంటాం. ఓకే, సో అందుకు మనం కాన్స్టెంట్ వాల్యూస్ తీసుకుంటాం అండ్ లీస్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేస్తాం. లేదా బిగ్ వాల్యూ ఏదైతే ఉందో కంప్లీట్గా అందులో బిగ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైం కాంప్లెక్సిటీ. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కోడ్ ఎగ్జాంపుల్స్ చూపించును కానీ చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. అంతలా వద్దు, అవసరం లేదు కూడా. జస్ట్ లాగిన్ అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి, ఎప్పుడెప్పుడు వాడతాం, ఓకే, అలా దాని గురించి తెలుసుకోండి అంతే. సో ఎన్ అనేది ఎప్పుడు వాడతాం, సింగిల్ ఫర్ లూప్ వాడేమంటే అది ఖచ్చితంగా ఆర్డర్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీయే. ఓకే, ఏదన్నా ఒక దాన్ని హాఫ్ ఆఫ్ చేసుకుంటూ వచ్చి దగ్గర దాకా తీసుకొస్తాం అనుకో, ఎవ్రీ సింగిల్ స్టెప్ అది తగ్గకుండా వచ్చిందనుకో, అది లాగ్ అండ్ టైం కాంప్లెక్సిటీలోకి వస్తుంది. రైట్, లూప్ లోపల అలా రాసుకుంటే వెళ్ళామనుకో, నువ్వు ఎన్ని లూపులు రాస్తే అది ఆర్డర్ ఆఫ్ n పవర్, లైక్ ఆర్డర్ ఆఫ్ n² n³ అనేది డిపెండ్ అవుతుంది. లైక్ ఆర్డర్ ఆఫ్ 2 పవర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ అనమాట. లైక్ ఒకదాన్ని ఇంక్లూడ్ చేయడం, ఒకదాన్ని ఇంక్లూడ్ చేయకపోవడం, సబ్సెట్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ఆఫ్ 2 పవర్ అని అవుతుంది. ఆర్డర్ ఆఫ్ n² అంటే ప్రతి అరేంజ్మెంట్ని ఉండేలా చూడడం. రైట్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద టైం కాంప్లెక్సిటీస్. ఎక్కువ స్ట్రెస్ అవుతుంది, జస్ట్ అవి ఏంటో తెలుసుకుని అదే సరిపోతుంది. వెన్ యూఆర్ డూయింగ్ ప్రాబ్లమ్స్ అప్పుడు మీకు అక్కడ మనం ప్రతి ప్రాబ్లం చేసిన తర్వాత దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అని చెప్పి మనం డిస్కస్ చేస్తాం. దెన్ యూ విల్ గెట్ ఎ వెరీ క్లియర్ క్లారిటీ అబౌట్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ వీడియో ఉంటుంది, ఆ తర్వాత డిఎస్ఏ వీడియో ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో రాజా క్వెస్ట్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్.